శుభములు కలుగు నీకు. చూడండి, ఇప్పటికే మీరు చాలాసేపటి నుంచి వెతుకుతున్నట్టున్నారు. ఒకవేళ హాసిని ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కొని ఉంటే మీరు ఒక్కళ్ళే కాపాడడం కష్టం అవుతుంది. సో ప్లీజ్ నన్ను మీతో రానివ్వండి. సరే సార్, పదండి. రండి వెళ్దాం. విక్కీ, పోలీసులు వస్తున్నారేంటి? ఏమో తెలీదమ్మా. పదండి. ఆగండి. ఏంటి ఇక్కడికి వచ్చారు? పర్సనల్ పనా, డిపార్ట్మెంట్ పనా? మీరు మాకు బంధువులు కాదు పర్సనల్గా రావడానికి. డ్యూటీ మీద వచ్చాం. మా ఇంట్లో డ్యూటీ చేయటానికి నేనేవి సెక్యూరిటీ అప్లికేషన్ పెట్టుకోలేదే. మీ ఇంటికి సెక్యూరిటీ ఇవ్వడానికి కాదు, మీ ఇల్లు సెర్చ్ చేయడానికి వచ్చాం. వాట్? మా ఇంట్లో సర్చింగా? ఒకసారి మీ కోడలు హాసినిని పిలుస్తారా? తనిక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళు వచ్చి తీసుకెళ్లారా? మీరెవరైనా తీసుకెళ్లి దింపారా? ఎవ్వరూ తీసుకెళ్లలేదు, తనొక్కతే వెళ్ళింది. హాసిని వెళ్ళిపోయింది ఆ ఇంటి నుంచే. వాళ్ళ వల్లే అనేది క్లియర్ సార్. ఏమైంది? హాసిని కనిపించట్లేదని వాళ్ళ అక్కలు కంప్లైంట్ ఇచ్చారు. తన గురించి సెర్చింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కనిపించకుండా పోయింది కాబట్టి ఫస్ట్ సస్పెక్ట్ మీరే. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. ఇన్స్పెక్టర్, మీరు ఎవరింటికొచ్చారో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? రోడ్డు మీద వెళ్లేవాళ్ళు, కార్లో తిరిగే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తారా? ఇంట్లోకి వచ్చే ముందు ఆ ఇంటి ముందున్న పేరు చూడరా? చూడండి, మేం చూసేది మీ ఇంటి ముందున్న పేరు కాదు, మా కంప్లైంట్ పేపర్లో ఉన్న పేరు. ఆ పేరున్న ఇల్లు పెద్దదైనా చిన్నదైనా, ఆ ఇంట్లో మనుషులు పేరున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా మాకు సంబంధం లేదు. మా డ్యూటీ మేము చేస్తాం. అడ్డు తప్పుకోండి. అడుగు లోపల పెట్టే ముందే ఆలోచించుకోండి ఇన్స్పెక్టర్. మా డ్యూటీకి అడ్డు చెప్పే ముందు మీరు ఆలోచించుకోండి మిస్టర్. ఇల్లు సర్చ్ చేయడానికి వారెంట్ ఉందా? వారెంట్ కావాలంటే వెంటనే వస్తుంది. కానీ మీరు అన్నారుగా మీకేదో పేరుందని. ఆ పేరు వారెంట్ మీద చూసుకోవడం మీకిష్టమంటే ఓకే, వారెంట్ తెస్తాం. కానీ వారెంట్తో వస్తే ఇలా కాదు, ఒక 10 మంది పోలీసులతో హడావిడిగా ఉంటుంది. మరి ఏంటి, అలా రమ్మంటారా? ఏంటి, చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నారా? భయపెట్టాలనుకుంటున్నారా? ఏం చెయ్యాలన్నా ఒక్క విషయం మైండ్లో పెట్టుకోండి. ఈ ఇంట్లోకి అడుగు పెట్టాక ఈ ఊళ్ళో ఉండరు. ఆలోచించుకోండి. ఈ ఊళ్ళో ఉండాలనుకుంటున్నారో లేదా వేరే ఊరికి వెళ్ళాలనుకుంటున్నారో? మీరు వారెంట్ తీసుకొచ్చే లోపే నేను మీ చేతికి పేపర్స్ అందించగలను. జస్ట్ 1 ఫోన్ కాల్ అంతే. మీ దగ్గర మిస్టేక్ జరగకపోతే మీరు నన్ను బెదిరించాల్సిన అవసరం రాదు. ఇన్స్పెక్టర్ గారు, నిజంగానే మా ఇంట్లో ఏ మిస్టేక్ జరగలేదు. అలా అని ప్రూఫ్ చేయగలరా? మీకు ప్రూఫ్ కావాలా? ఒక్క నిమిషం ఉండండి. హాసిని, అమ్మా, అరుంధతి గారు ఫోన్ చేస్తున్నారు. హలో,
అరుంధతి ఏయ్ పెద్ద సాధు జీవిలా గొంతులో మంచితనం నటించుకో. నా ఇంటికి పోలీసులు ఎందుకు పంపించావో చెప్పు. పోలీసులా? ఏ నీ కూతుర్ని నేనేదైనా చేశానని పంపించావా? అసలు అసలు పోలీసులకి ఎవరు చెప్పారో నాకు తెలియదు అరుంధతి. ఓ నీకు తెలీదా? అంటే నీ ఇంట్లో నీకు కొంచెం కూడా వాల్యూ లేదన్నమాట. నీ చేత్తో రాసిన రూల్స్ అదే కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని ఏదో ఉంది కదా. నీకు తెలియకుండానే నీ కూతుళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు ఆ రూల్ బ్రేక్ చేసి నిన్ను విలువలేని దాన్ని చేశారన్నమాట. చూడు, నీకు నీ ఇంట్లో విలువ ఉందో లేదో నాకు అనవసరం. నాకు సొసైటీలో పరువు ఉంది. దానికి ఏ కొంచెం డ్యామేజ్ జరిగినా నేను ఊరుకోను. నీకు బాగా తెలుసు కృష్ణ తులసి, పరువు ప్రతిష్టల కోసం నేను ఎంత దూరం వెళ్తానో నీకు మాత్రమే తెలుసు. నీ కూతురు తప్పు చేసి తనే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పోలీసులు నా ఇంటి ముందున్నారు. వాళ్ళు గాని ఇంట్లోకి అడుగు పెట్టారంటే లేదు లేదు అరుంధతి, వాళ్ళు మీ ఇంట్లోకి రారు. నేను వాళ్ళతో మాట్లాడతాను. అయితే మాట్లాడు. హలో సార్, నేను మీకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిల అమ్మ కృష్ణమ్మని. మీరు దయచేసి కాసేపు ఆగండి సార్. ఆ ఇంట్లోకి వెళ్ళకండి సార్. నేను నా కూతుళ్ళని తీసుకుని అక్కడికి వస్తాను. వచ్చి మీతో మాట్లాడతాను సార్. ఏంటండి ఇదంతా? మీకు దండం పెడతాను సార్, దయచేసి ఆ ఇంట్లోకి వెళ్ళకండి. సరే, ఎంతసేపట్లో వస్తారు? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను. పావుగంటలో అక్కడ ఉంటాను. సరే రండి. త్వరగా రా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తవాపక్షేకరం శ్రీభూ సహిత వెంకటేశ్వర స్వామి దేవత పావనం పాదోదకం శుభం. వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా అమ్మా, రాత్రనగా ఇక్కడికొచ్చి కూర్చున్నావు. ఇక్కడి నుంచి కదల్లేదు, మెదల్లేదు, చుక్క నీళ్లు కూడా తాగలేదు. చూడు, ఆకలికి మొహం ఎలా ఈడ్చుకుపోయిందో. పాపం, ఏ తల్లి కన్నబిడ్డవో, ఏ కష్టంలో ఉన్నావో. ఇందా ఈ ప్రసాదం ఎంగిలిపడు. రాత్రి నుంచి ఏమీ తినలేదు. తినమ్మా, తినకపోతే ఎట్లా? తిను, ఆకలికి సోచొచ్చి పడిపోతావు. తినమ్మా. పోవాలనుకునే బతుకు శోషతో పడిపోతే అదృష్టం అనుకోవాలి, కానీ అయ్యో పాపం అని జాలి పడ్డానికి ఏముందబ్బా? వద్దమ్మా, అలా మాట్లాడుకు.
దేవుడు నీకు మేలే చేస్తాడు. ఇందా ఇదిగో తినమ్మా. వద్దమ్మా, ఏడవకు. నీకెలాంటి కష్టమూ ఉండదు. తినమ్మా. అయినా మంచి చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు. ఏంటి బిడ్డవమ్మా? కష్టంలోనే బతుకమని కన్నవాళ్ళు, కష్టపెట్టి సంతోషపడే అత్తంటి వాళ్ళు. ఇంక నేను ఏ ఇంటి బిడ్డనైనా ఉపయోగం ఏముందవ్వా? అలా బాధపడద్దమ్మా. తిను, ధైర్యంగా ఉండు. చాలవ్వా. సరే, జాగ్రత్తమ్మా. అటు చూడరా, ఆ అమ్మాయి హాసింగ్లా ఉంది కదా. లా ఏంట్రా, హాస్నియే. అది ఎక్కడుందేంట్రా? తన గెటప్ చూస్తుంటే గుడికొచ్చినట్టు లేదురా, ఏదో గొడవ పడి వచ్చినట్టుంది. కానీ అది విక్కీ గారిని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది కదరా. రేయ్, గొడవ అత్తారింట్లోనే అయ్యి ఉంటుందిరా, అందుకే ఇంటికి వెళ్లకుండా ఎంత దూరం వచ్చింది. ఓ, అయితే మరి ఏంట్రా? రేయ్, అప్పుడే మర్చిపోయావా? నువ్వు దాని ఫోటో మార్ఫింగ్ చేసావని నిన్ను చిత్తుగా కొట్టించింది కదరా. ఎలా మర్చిపోతాన్రా? నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దెబ్బతిన్న సిచ్యువేషన్ అదే కదరా. మరి ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? అవకాశం దొరికింది కదా, పెట్ట ఒక్కరితే ఉంది, వెళ్ళి ప్రతీకారం తీర్చుకో. భయపడుతున్నావా? నాకేంట్రా భయం? అమ్మా, మేమేం తప్పు చెయ్యలేదమ్మా. ఇంటికి రాగానే నీకు చెప్పకుండా ఎలా ఉంటామమ్మా? అంతా వెతికి నా చెల్లెలు కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఉంటామమ్మా? కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు, అరుంధతి వాళ్ళ మీద అనుమానం ఉండటం తప్పు. అమ్మా, వీళ్ళే ఏదో చేసుండకపోతే చెల్లెందుకు విక్కీ మీద చేయి చేసుకుంటుంది? ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది? ఇంక మీరేం మాట్లాడకండి. నేను చెప్పిన దానికి తలూపండి, అంతే. చెప్పండి, ఏం మాట్లాడాలి? చెప్పు కృష్ణ తులసి. సార్, నా కూతురు చిన్నపిల్ల ఏదో అమాయకత్వంతో వీళ్లతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అంతేకాని అరుంధతి వాళ్ళది ఎలాంటి తప్పు లేదు సార్. ఇది మీరు చెప్తున్నారా, కేసు పెట్టిన వారు చెప్తున్నారని అనుకోవాలా? కళ్యాణి, సునైనా అడుగుతున్నారు కదా, చెప్పండి. అల్లుడికి అరుంధతికి దీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పండి. మేం కేసు వాపస్ తీసుకుంటున్నాం సార్. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానాలు కావాలి. అప్పుడే కేసు క్లోజ్ చేస్తాను. హలో, వాళ్ళు కేసు వాపస్ అన్నాక మీరేంటి మళ్ళీ ప్రశ్నలు అంటున్నారు? చూడండి, పోలీస్ జాబ్ అంటే కామెడీ కాదు. మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చి భయపడినప్పుడు వాపస్ తీసుకోవడానికి.
మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. విక్కీ నువ్వాగు. అతను అడుగుతాను అంటున్నాడు కదా, అడగనివ్వు. చూడండి, మీ అమ్మాయికి ఇతనికి జరిగిన పెళ్లి మీకు వీళ్ళకి ఇష్టమేనా? ఐ మీన్, మీ అంగీకారంతోనే పెళ్లి జరిగిందా? ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందా? లేదండి, లేదు. వాళ్ళ పెళ్లి మాకిష్టమే. మా ఇంట్లో పాక్ ఫెరా కూడా జరిపించాం, 3 నిద్రలు కూడా జరిపించాం. మాకిష్టమేనండి, మాకిష్టమే. మరి హాసినికి విక్కీతో పెళ్లి ఇష్టమేనా? ఇష్టమే సార్, ఇష్టమే. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ అమ్మాయి హాసినిని కొట్టడం, హరేస్ చేయడం లాంటివి చేశారని మీ అమ్మాయి మీతో ఎప్పుడైనా? ఎస్ఐ గారు, ఆ అమ్మాయే మా అబ్బాయి మీద చేయి చేసుకుందని చెప్తుంటే చూడండి, ప్లీజ్ ఆగండి, నన్ను అడగనివ్వండి. లేదు సార్, లేదు. మా అమ్మాయి వీళ్ళింట్లో సంతోషంగానే ఉంది. భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న మాటలొస్తుంటాయి. వాటికి అలిగి పుట్టింటికి వెళ్ళడాలు, మాట్లాడకుండా ఉండటాలు ఇవన్నీ మామూలే కదా సార్. ఏదో నా కూతుళ్ళకి తెలియక కంగారులో వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. అలిగి పుట్టింటికి వెళ్ళడాలు చిన్న చిన్న మాటలైతే పర్వాలేదమ్మా. కానీ మీ అమ్మాయి పుట్టింటికి రాలేదు, అత్తారింట్లోనూ లేదు. రేపేదైనా సూసైడ్ చేసుకుందన్న న్యూస్ లాంటివి వస్తే? ఇప్పుడు చెప్పండి, కేసు వాపస్ తీసుకుంటారా, ఎంక్వైరీ చేయమంటారా? చెప్పండమ్మా. కేసు వెనక్కి తీసేసుకోండి. కరెక్టే సార్, మా అమ్మ ఏం చెప్తే అదే. మా చెల్లి ఏమైపోయినా పర్వాలేదు, మేం కేసు వెనక్కి తీసేసుకుంటున్నాం. చూడండి కృష్ణమ్మ గారు, ప్రస్తుతం ఇది ఫ్యామిలీ ప్రాబ్లమే. కానీ దీంట్లో ఏదైనా సాక్ష్యం దొరికితే క్రిమినల్ కేసు అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం కేసు పెట్టకుండా ఉండకండి. ప్రస్తుతం కేసు క్లోజ్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్ పదండి. అరుంధతి, అల్లుడు గారి మీద చేయి చేసుకొని నా చిన్న కూతురు తప్పు చేసింది. మీ మీద కేసు పెట్టి నా 2 కూతుళ్ళు తప్పు చేశారు. ఇదంతా మనసులో పెట్టుకోవద్దు. హాసినికి దుడుకుతనం ఎక్కువ. అది ఏదో కోపంతో ఎటో వెళ్ళుంటుంది. ఈరోజో రేపో దాని కోపం తగ్గాక తిరిగి వచ్చేస్తుంది. నీ కూతురికి కోపం వస్తే కొట్టించుకోవడానికి నా కొడుకేవి బొమ్మ కాదు. నీ కూతురు కలకొస్తే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినప్పుడు తిరిగి రావటానికి నా ఇల్లేవి గెస్ట్ హౌస్ కాదు. నీ కూతురు నా ఇంట్లో ఉండటం నేను కూడా భారంగానే ఫీల్ అవుతున్నాను. వద్దు అరుంధతి, అలా మాట్లాడకు. నా కొడుకు కట్టిన తాళి, ఆ తాళి మాత్రమే నీ కూతుర్ని ఈ ఇంట్లో ఉండనిస్తుంది. కానీ 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 నీ కూతురు నా ప్రాణం మీద చేయి చేసుకుంది.
అప్పుడు కూడా కోప్పడ్డానే కాని వెళ్ళిపోమని చెప్పలేదు. తనే వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయింది. తప్పులు చేసింది కృష్ణ తులసి. నీ కూతురు చాలా పెద్ద తప్పులు చేసింది. ఆ తప్పులకి ఫలితం నేను అనుభవించాలా? నా ఇంటికి పోలీసులు వస్తారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళి నీ కూతురు ఎక్కడుందో వెతుక్కోండి. పోండి. ఎక్కడుంది? లోపలుంది. పదండి. సార్ ఇందాక ఎక్కడే కూర్చుంది సార్ హాసిని. ఎంత గింజుకున్నా యూజ్ లేదు. హాసిని ఏమైపోయింది? నా చెల్లెలేదు సార్. తనని తీసుకొస్తానని మా అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? ఏమని చెప్పను? హాసిని ఎక్కడున్నావు?